ఎవర్ గ్రీన్ సాంప్రదాయం లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అంబటి సిల్క్స్ విజయవాడ. ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ పరిణామాలు గంట గంటకు మారిపోతున్నాయి. ముఖ్యంగా తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నించినప్పటికీ కూడా గవర్నర్ అందుకు ససేమిరా అన్నారు. పూర్తిస్థాయి మెజారిటీతో కూడినటువంటి ఎమ్మెల్యేల జాబితాను అందిస్తేనే ప్రమాణ స్వీకారం చేయిస్తాను, ప్రభుత్వ ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటానంటూ గవర్నర్ రాజేందర్ పర్ణికర్ చెప్పినటువంటి మాట ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారింది. అయితే రెండవసారి కూడా విజయ్ ఇప్పుడు గవర్నర్ని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు మంత్రుల జాబితాను కూడా ఆయన అందజేశారు. సో మళ్ళీ ఇప్పుడు గవర్నర్ డెసిషన్ మీదే అంతా సర్వత్రా టెన్షన్ కొనసాగుతుంది. అలా ఒకవేళ గవర్నర్ పర్మిషన్ ఇవ్వని పక్షంలో నేరుగా సుప్రీంకోర్టుని ఆశ్రయించి సుప్రీంకోర్టు డైరెక్షన్ ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి విజయ్ దారులు వెతుకుతున్నారు. నిజంగా ఇది లీగల్ పరంగా ఎంతవరకు సాధ్యమవుతుంది, లీగాలిటీ పరంగా విజయ్ ముందుకు వెళితే అందుకు ఎంతవరకు కూడా ఛాన్స్ ఉంటుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటున్నారు హైకోర్టు అడ్వకేట్ శ్రీనివాసరావు గారు. సార్ నమస్తే. నమస్తే శ్రీనివాసరావు గారు, ప్రస్తుతం తమిళనాడులో జరుగుతున్నటువంటి ఆ పొలిటికల్ డెవలప్మెంట్స్ ప్రతి గంటకు మారిపోతున్నాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే ఒకవేళ విజయ్ నిజంగా గవర్నర్కి కంప్లైంట్ చేయడానికి సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంది? గవర్నర్కు వ్యతిరేకంగా ఆ తీర్పు ఉండబోతుంది. ఇప్పుడు గవర్నరు వారి పరిధిని దాటి వ్యవహరిస్తున్నారు. మన రాజ్యాంగం చెప్పింది వెరీ క్లియర్లీ, లార్జెస్ట్ పార్టీ ఎమర్జ్ అయిన పార్టీకి గవర్నరు ఎప్పుడైతే అక్కడ ఉన్న చీఫ్ ఎలక్టరల్ ఆఫీసరు ఎలక్షన్స్ అయిపోయాక రిజల్ట్స్ ఇచ్చినాక వాళ్ళు ఒక నివేదిక ఇస్తారు పార్టీ పరంగా వీళ్ళు గెలిచారు అని. సో ఈవెన్ విజయన్ కామ్గా కూర్చున్నా, ఆయన ఇంట్లో ఆయన కూర్చున్నా, ఆయన పార్టీ ఆఫీస్లో కూర్చున్నా, అది గవర్నర్ బాధ్యత. ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎవరు సింగిల్ లార్జెస్ట్ పార్టీ వచ్చిండ్రు, ఆ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అధినేతకి కమ్యూనికేట్ చేయటము గవర్నర్ ప్రైమరీ డ్యూటీ యాజ్ ఏ కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ దట్ స్టేట్. కానీ ఇక్కడ అతను చాలా విచిత్రంగా ఒక బీజేపీ ఏజెంట్గా, మోడీకి అభిమానిగా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఒక యువ నాయకుడు అయిన 50 ఏండ్లు ఉన్న ఒక అన్యూన్యంగా గెలిచిన వ్యక్తిని ఇలా అవమానపరచడం అంటే నథింగ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టే. కాబట్టి ఇప్పటికైనా సరే గవర్నరు ఆయన ఏదో వాళ్ళ స్వామి భక్తి చూపిద్దాము అని మోడీ గారికి అమిత్ షాకు అనుకుంటే, ఇప్పుడు మోడీ అమిత్ షా గారు ఇతనికి గవర్నర్కి తలంటి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మళ్ళీ చెప్పి ఇమ్మీడియట్గా ఇది క్రైసిస్ అయ్యి సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ఇస్తే మాత్రము ఇక అసలు మన విజయన్ విల్ బి నాట్ ఓన్లీ ఏ సూపర్ స్టార్ ఆర్ హీ విల్ బి ఏ గ్లోబల్ స్టార్. అండ్ ఇది నైతికంగా అతనికి విజయము, ప్లస్ ఈ మోడీ అమిత్ షా ఎవరికైతే ఉన్నదో వాళ్ళకి పరాజయం. ఇది కరెక్ట్ కాదు, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. అంతెందుకు, ఇప్పుడు మీరు వాజ్పేయి గారు చూశారు, 96లో ఆయనకి సీట్లు రాలేదు, బట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఆ రోజు రాష్ట్రపతి పిలిచి ఇచ్చాడు. 13 రోజులు ఉన్నాడు. 13 రోజుల తర్వాత ఆయన ప్రూవ్ చేసుకోకుంటే ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో రాజీనామా చేశాడు. సో బీజేపీకి ఎట్లుంది అంటే వాళ్ళ దగ్గరికి వస్తేనేమో రాజ్యాంగంలో ఉన్న లూప్ హోల్స్ని వాడుకుంటారు. లూప్ హోల్స్ కూడా కాదు, ఇది క్లారిటీ. ఇది అదే వీళ్ళది. ఇప్పుడు మోడీ గారికి 230 సీట్లే వచ్చినాయి. ఆయనకి భారీ మెజార్టీ వచ్చిందా? 272 మ్యాజిక్ ఫిగర్ లోక్సభలో వచ్చిందా? రాలే కదా. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఇవాళ నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఈ బ్యాక్ డోర్లో మళ్ళీ డిఎంకేని ఏఐడిఎంని కలిపేసి మొత్తం స్టాలిన్ని పళనిస్వామిని స్టాలిన్ అయితే ఇవాళ ఆయన ఒక ప్రకటన కూడా ఇచ్చారు. టీవీకే ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదలిస్తే మేము అడ్డుకోము, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని శిరసా వహిస్తామంటూ కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఎక్కడా కూడా అన్నా డిఎంకేతో కలిసే పరిస్థితి లేదనేది ఇండైరెక్ట్గా ఆయన చెప్పారు. కానీ మీరు అన్నట్టుగా బీజేపీ కేంద్రం ఇలా ఒత్తిడి తీసుకొచ్చి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయి? ఒకవేళ నిజంగా సుప్రీంకోర్టుని ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు ఇమ్మీడియట్గా ఆ డెసిషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే పళనిస్వామి కూడా ఇప్పుడు గవర్నర్ అపాయింట్మెంట్ కోరారు, అన్నాడీఎంకేకి సంబంధించిన అధినేత.
పళనిస్వామి అపాయింట్మెంట్ కోరి ఒకవేళ నేను కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారని కోరితే అప్పుడు ఎవరికి అవకాశం ఇస్తుంది? విజయ్ ఆల్రెడీ కలిశారు సెకండ్ టైం గవర్నర్ని, ఇప్పుడు మళ్ళీ పళనిస్వామి కలవబోతున్నారు. సో ఎవరికి ఆయన డెసిషన్ ఇచ్చే అవకాశం ఉంది? అదేనండి, ఇప్పుడు గవర్నరు హీఈస్ ప్లేయింగ్ ఎ మిస్చీఫ్ విత్ ఇండియన్ డెమోక్రసీ. ఐ హ్యావ్ నో హెసిటేషన్ టు సే he has to go with the rule book. What is the rule book is very clear. He has to call the single largest party, ask him to form the government, give him a 2 weeks time, then he will prove it on the floor of the house. Floor ఇతనికి మెజారిటీ ఉందా లేదా అనేది గవర్నరు రాజ్భవన్ లోక్ భవన్ లోనే కాదు, ప్రైమ్ మినిస్టర్ సుప్రీం కోర్టులో కూడా కాదు, హ్యాస్ టు బి డన్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. రేపు అదే చెప్తుంది, సుప్రీంకోర్టుకి వెళ్ళి వీళ్ళు స్పెషల్ లీవ్ పిటిషన్ వేసి మ్యాండమస్ డైరెక్ట్ గా దే విల్ మేక్ పార్టీ గవర్నర్ ని. ఇది దేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఫస్ట్ టైం గవర్నర్ ని వ్యక్తిగతంగా పార్టీ చేస్తారు. ఈజ్ బ్రీచింగ్ అండ్ ఈజ్ నాట్ ఫాలోయింగ్ ద కాన్స్టిట్యూషన్. సో మీరు ఆయనకు మ్యాండమాస్ అంటాము, రిట్ మ్యాండమాస్, డైరెక్షన్ ఇవ్వండి అంటారు. సుప్రీం కోర్ట్ విల్ గివ్ డైరెక్షన్. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? You call the single party, whether it is Vijayan or DMK or AIDMK, it is immaterial. నీకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కంప్లీట్ అయింది, కంప్లీట్ అయినాక నీ రిజల్ట్ వచ్చినాక ఎవరు సింగిల్ లార్జెస్ట్ పార్టీ అది మెజారిటీ ఉండాలి అనేది ఏం లేదు. ప్రీ పోల్ పోస్ట్ పోల్ ఎలియన్స్ కూడా అవసరం లేదు. నీకు సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎవరు ఉన్నారు, ఎస్ ఇట్ ఈస్ దేర్. మామూలుగా ఎవరైతే అత్యధిక స్థానాలు గెలుపొందినటువంటి పార్టీకి మ్యాజిక్ ఫిగర్ మెజారిటీ లేనటువంటి సందర్భం వచ్చినా కూడా సో వాళ్ళని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రమాణ స్వీకారం చేయించవచ్చు అనేటువంటి ఆ క్లాజ్ ఉందా? అవునండి, నేను అదే చెప్తున్నాను. ఇది పివి నరసింహరావు గారు 5 సంవత్సరాలు మైనార్టీ గవర్నమెంట్ నడిపాడు, ఆయనకు మ్యాజిక్ ఫిగర్ లేదు. ఎప్పుడైతే నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడతారో ఆ రోజు కొందరు బయటికి వెళ్ళిపోతారు. మ్యాజిక్ ఫిగర్ ఆల్సో నాట్ రిట్ లో మెజారిటీ ఉందని ప్రూవ్ చేయాలంటే ఆ రోజు ఎవరో ఒకరు వాకౌట్ చేస్తారు, అట్లా ఉంటది. కాబట్టి వీళ్ళు ఏంటంటే ఈ మోడీ అమిత్ షా కొత్త వాళ్ళని రానియొద్దు, తొక్కేయాలి. ఇప్పుడు వస్తే రేపు వేరే రాష్ట్రాలలో కూడా ఇదే అవుతుంది. ఎందుకంటే 2014 తర్వాత, అంటే కేజ్రీవాల్ 2012లో పార్టీ 13లో ఎప్పుడు పెట్టాడు పార్టీ, ఆయన గెలిచాడు. దాని తర్వాత మళ్ళీ ఇలా ఒక యూత్, మళ్ళీ ఒక ఫిలిం స్టార్ వచ్చి పార్టీ పెట్టింది లేదు, గెలిచింది లేదు. కాబట్టి ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఈయన మై వే ఆర్ నో వే. ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు మీరు చెప్పినట్టు ఇది ఒక దేశ బ్లాక్ మార్క్, బ్లాక్ డే ఇన్ ఇండియన్ డెమోక్రసీ అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, అంటే వీరు సుప్రీంకోర్టు పోక ముందుకే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు తప్పు తెలుసుకొని మోడీ అయినా అమిత్ షా గారు అయినా ఇప్పుడు ఆయన తాత్కాలిక గవర్నరు ఆయన ఈ కొత్త గవర్నర్ని పెట్టి ఇమ్మీడియట్ గా టీవీకి అధినేత విజయాన్ని ప్రమాణ స్వీకారం చేయించి ఆయనకి టైం ఇవ్వండి, ఓ 2 వీక్స్. ఎట్లయితే 96లో వాజ్పేయి గారికి ఇచ్చారో ఈ రోజు కూడా మోడీ గారికి అట్లనే ఇచ్చారు కదా. ఈజ్ ఆల్సో నాట్ ఏ అబ్సల్యూట్ మెజారిటీ రాలేదు. ఈజ్ ఆన్ ద దయాదాక్షిణ్యం ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు అండ్ నితీష్ కుమార్. కాబట్టి వాళ్ళకు ఒక నీతి, విజయానికి ఒక నీతి అంటే కరెక్ట్ కాదు. ఇక్కడ కులాలు మతాలు కూడా రావద్దు, అంటే హిందువులకు ఒక నీతి, క్రిస్టియన్లకు ఒక నీతి అనేది కూడా కాదు. ఇప్పుడు అది చాలా రాంగ్. ఇప్పుడు ఏం చేస్తున్నారు, సౌత్ లో ఇతను గెలిచాడు కాబట్టి ఇతను తొక్కేయాలి అంటే నార్త్ లో మేము చెప్పే వినే వ్యక్తులే సౌత్ లో ఉండాలి. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు. ఎస్ మీరు చెప్తున్నట్టుగా సో గతంలో కూడా పార్లమెంట్లో ఇదే విధంగా కూడా మెజారిటీ లేనటువంటి పక్షంలో అటు వాజ్పేయి నుంచి నరసింహారావు, ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి నరేంద్ర మోదీకి కూడా సరైనటువంటి స్పష్టమైన మెజారిటీ లేదు. కాబట్టి సో ఖచ్చితంగా విజయ్కు అటు కోర్టును ఆశ్రయించిన సుప్రీంకోర్టు డైరెక్షన్ కూడా విజయ్కి అనుకూలంగా వస్తుంది. సో గవర్నర్ తీసుకుంటున్నటువంటి ఇలాంటి నిర్ణయం ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకమని హైకోర్టు అడ్వకేట్గా ఉన్నటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నారు. సో మీకేమనిపిస్తుంది, ప్రజెంట్ ఒక పరంగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తద్వారా విజయ్ తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉందనిపిస్తుందా? అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.